ఒట్టి చేపల కర్రీ, రొట్టెలు. ఒట్టి చేపల కర్రీ, రొట్టెలు. ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పు. బాగుందా? సూపర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఆవిడ చెప్పనీకి రాదంట. ఏం కర్రీ? ఒట్టి చేపల కర్రీ, ఉల్లిగడ్డ ఒట్టి చేప. ఇప్పుడు గుడ్ల కూర అంటే కాదు, ఉల్లిగడ్డ ఒట్టి చేప. ఉల్లిగడ్డ ఒట్టి చేపల కర్రీ అంట. టమాటాలు, ఉల్లిపాయ కట్ చేసింది. అంటే రెండు కలగలిపి ఉన్నాయి, ఒకటి వైట్ ఉంది, ఒకటి ఎర్ర ఉంది. ఉల్లిగడ్డ చాలా అద్భుతంగా చేస్తుంది మా ఆవిడ. అలాగే చింతపండు కూడా నానబెట్టుకుంది పాపం కొద్దిగా. ఓకే, రెడీ. నువ్వే మాట్లాడుకుంటా వీడియో చేస్తే బాగుంటుంది. ఆడవిళ్ళనే బాగా వింటారు. మోపిలాడు చెప్పేది ఏమి వింటారు? మోపిలానికి సోది చెప్పని రాదు ఫస్ట్. ముందు నాకు అదంతా ఉందా? ఉల్లిపాయలను పొయ్యి మీద పెట్టుకొని మంట చిన్నగా పెట్టుకొని బాగా ఏదనివ్వాలి. కొద్దిగా వాటర్ వస్తుంది. అవన్నీ చెప్పాలి. ఓకే, ఉల్లిపాయలను బాగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చెప్పాలి, నువ్వు చెప్పవా? ఉల్లిపాయలని కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కొద్దిగా నీరు పోయింది కాబట్టి ఇలా నూనె వేసుకోవాలి. ఆయిల్, నూనె. వేసుకొని ఎర్రగా వేయించాలి. ఎర్రగా ఎర్రగా. మా ఆవిడకు యూట్యూబ్ అంటే తీయాలని ఇష్టము, కాకపోతే వీడియో అంటే భయం కదా. ఓకే ఓకే, నడిపిద్దాం అట్లనే. బ్రౌన్ కలర్ మరి మాడినట్టు కనిపిస్తుంది. కొద్దిగా బ్రౌన్ కలర్ అయిందా? ఇప్పుడు ఏం వేసుకోవాలి? పసుపు వేసుకోవాలి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, అందుకని మేము చిన్నది పెట్టుకుంటాం గిన్నె. టమాటాలా? ఓకే. ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. అంటే ఆల్రెడీ అందరూ చేసిన వీడియోలే కావచ్చు, కాకపోతే మేము పెట్టాలి కాబట్టి మేము పెడుతున్నాం మా స్టైల్లో. మీకు నచ్చితే వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియో కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. టమాటా కొంచెం మగ్గింది. దీంట్లోకి కారం పొడి వేసుకోవాలి. మిర్చి పౌడర్, చింతపండుని మంచి రసం చేస్తుంది. చేపలు చేపలను బాగా వేగనివ్వాలి. బాగా వేడిపై చేసుకుంటేనే మనకు కూరలో వేసుకోవడానికి వస్తుంది మంచిగా. బాగా వేగిన చేపలు ఇప్పుడు అనిపిస్తుంది. బాగా వేగిన కర్రీలో చేపలు వేసి కలిపితే లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. చేపలు ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికితే చేపల కర్రీ అయిపోతుంది. ఒట్టి చేపల కర్రీ.
టమాటా ఒట్టి చేపల కర్రీ. ధనియాల పొడి, ఓకే, ధనియాల పౌడర్. పొడి అంతా గరం మసాలా. ఓకే, కడుపులో మంటలు వేసేస్తారు. ఏం మంటలే కదా. ఏమట్లేదు మంచిగా. చిన్న మంట మీద కొద్దిసేపు ఉడికించుకో. ఒట్టి చేపల కర్రీ రెడీ అయిపోయింది. పొట్టి చేపల కర్రీ. ఒట్టి చేపలే ఉంచుతారు. చేపలే ఇవి. చేపలే. ఓకే, సూపర్ వచ్చింది. దీన్ని చూస్తే తెలుస్తుంది టేస్ట్. ఒట్టి చేపల కర్రీ, రొట్టెలు. ఒట్టి చేపల కర్రీ, రొట్టెలు ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పు. చేప కర్రీ. చేప తెచ్చలేదు. వస్తుంది.